సుదూర ప్రాంతంలో దట్టమైన కొండలు మరియు దట్టమైన అడవుల మధ్య ది గ్రీన్ విలేజ్ అనే మాయా గ్రామముంది. ఇల్లు వెదురు చెట్ల కలపతో నిర్మించబడ్డాయి. వాటి పైకప్పులు మృదువైన ఆకుపచ్చ నాచుతో కప్పబడి ఉన్నాయి. వికసించే పువ్వుల సువాసన మరియు వర్షంతో ముద్దాడిన నేల గాలిలో నిలిచిపోయాయి. మీరు ఎక్కడ చూసినా ప్రకృతి పట్ల లోతైన ప్రేమ ఉంది. పైకప్పుల నుండి పక్షులు పాడాయి. సీతాకోకచిలుకలు గాలిలో నృత్యం చేశాయి మరియు వచ్చిన ప్రతి సందర్శకుడు తమ హృదయంలో గ్రామం యొక్క భాగాన్ని ఉంచుకుని వెళ్ళిపోయారు. ఈ గ్రామంలో తారా అనే చిన్న అమ్మాయి నివసించింది. ఆమెకు గుండ్రని, మెరిసే ఆకుపచ్చ కళ్ళు ఉన్నాయి మరియు ఆమె గెరజాల జుట్టు రెండు ఉల్లాసభరితమైన బన్స్లుగా ముడిపడి ఉంది. ఆమె చిన్న చేతిలో ఎల్లప్పుడూ విత్తనాలు మరియు మొక్కలతో నిండిన చిన్న తాటి ఆకుల సంచిని కలిగి ఉంటుంది. ప్రతి ఉదయం తార తెల్లవారుజామున మేల్కొని తన తోటకి చెప్పులు లేకుండా పరిగెత్తేది. ఆమె తన మొక్కలతో ఎల్లప్పుడూ గుసగుసలాడుతూ ఉంటుంది. వాటిని చూసి నవ్వుతుంది మరియు అవి వింటున్నట్లు అనిపిస్తుంది. తోట ఆమెను అర్థం చేసుకున్నట్లు అనిపిస్తుంది. ఒకరోజు ఉదయం వారి గ్రామ గంట మోగింది. అది అత్యవసర పరిస్థితికి సంకేతం. గ్రామం మధ్యలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద గ్రామస్తులందరూ గుమిగూడారు. దాని దట్టమైన కొమ్మల కింద కూర్చున్నది పెద్ద నందన్, పొడవైన తెల్లటి గడ్డం మరియు దయగల కళ్ళు కలిగిన వృద్ధుడు. ప్రశాంతమైన స్వరంతో అతను ఇలా అన్నాడు, మన అడవి కుంచుకుపోతోంది. మనం ఇప్పుడు చర్య తీసుకోకపోతే మన జీవన విధానం, మన ఆకుపచ్చ జీవన విధానం అదృశ్యమవుతుంది. గ్రామస్థులు ఆందోళనతో నిశ్శబ్దంగా నిలబడ్డారు. అప్పుడు చిన్నతార ముందుకు అడుగుపెట్టి ధైర్యంగా ఇలా చెప్పింది, మనం అడవికి సంరక్షకులం కాదా? మనం మరిన్ని చెట్లను నాటాలి, నదిని రక్షించాలి మరియు మన పిల్లలకు ప్రకృతిని ప్రేమించడం నేర్పాలి. ఆమె మాటలు ప్రతి హృదయంలో ఆశ యొక్క మెరుపును వెలిగించాయి. ఆ రోజు నుండి ప్రతిదీ మారిపోయింది. ప్రజలు తమ వీపుపై మొక్కలను మోసుకెళ్లారు. పిల్లలు, మన చెట్లను రక్షించండి అని రాసి ఉన్న బోర్డులను చిత్రించారు మరియు పెద్దలు పువ్వులు నాటేటప్పుడు పాటలు పాడారు. గ్రామం మొత్తం కొత్త శక్తితో నిండిపోయింది. గతంలో కంటే పచ్చగా, ప్రకాశవంతంగా, ఉత్సాహంగా ఉంది. కాని ఒక సాయంత్రం ఆకాశంలో చీకటి మేఘాలు గుమిగుడాయి. గాలి కేకలు వేసింది. అకస్మాత్తుగా తుఫాను వచ్చింది. వర్షం కురుస్తూనే ఉంది. పిడుగుపాటుకు ఒక చెట్టు దెబ్బతింది. అది నది ఒడ్డున పడిపోయింది. కొండచరియలు విరిగపడ్డాయి. గ్రామస్థులు భయాందోళనతో పరిగెత్తారు. తార తన ప్రియమైన తోట కొట్టుకుపోవడాన్ని చూస్తూ స్తంభించిపోయింది. చివరకు వర్షం ఆగిపోయినప్పుడు గ్రామంలో నిశ్శబ్దం అలుముకుంది. కాని నిరాశలేదు, ఐక్యత మాత్రమే. వారు కలిసి పడిపోయిన చెట్లను తొలగించి ఇళ్లను పునర్నిర్మించారు, మార్గాలను శుభ్రం చేశారు. తార మెల్లగా ఒక చిన్న మొక్కను తీసుకుని బురదలో నాటింది మరియు ఈసారి నువ్వు మరింత బలంగా పెరుగుతావు అని గుసగుసలాడింది. నెలలు గడిచాయి. చెట్లు మళ్లీ మొలకెత్తాయి. నది ఎప్పుడూ లేనంత స్పష్టంగా ప్రవహించింది. అరుదైన పక్షులు గూళ్లకు తిరిగివచ్చాయి. తారతోట మునుపెన్నడూ లేని విధంగా వికసించింది. గ్రామం పచ్చగా, మునుపటికంటే అందంగా మారింది. గ్రామస్థులు అందరూ అటవీ పండుగ నిర్వహించారు. వారు పెద్ద మర్రి చెట్టు చుట్టూ చేరి నృత్యం చేశారు, పూల కిరీటాలను ధరించారు మరియు పాటలు పాడారు. పెద్ద నందన్ తార మెడలో ఒక పూలమాల వేసి, నువ్వు మా గ్రామ సంరక్షకురాలివి అని అన్నారు. ఆ రాత్రి నక్షత్రాల ఆకాశం కింద గ్రామస్థులు కలిసి భోగి మంటవేసి చుట్టూ కూర్చున్నారు. తార మండుతున్న మంటల వైపు చేతులు పెట్టి పైకి చూసి ఇలా మనసులో అటుంది, మనం దీన్ని కొనసాగిస్తాం. మన భూమి కోసం, రాబోయే ప్రతి బిడ్డ కోసం. మరియు అదేవిధంగా ది గ్రీన్ విలేజ్ ఎప్పటికీ పచ్చగా ఉంటుందని నిశ్శబ్దంగా వాగ్దానం చేసింది.